అనాదిగా మనకు తీపి పదార్థాలను చూడగానే నోరూరిపోతుంది. చక్కెరతో మనకుండే అనుబంధం అలాంటిది మరి. చక్కని స్వీట్ లేనిదే ఏ శుభకార్యము పూర్తి కాదు. ప్రతి కార్యక్రమంలోనూ నోరు తీపి చేయడంతో ప్రారంభమవుతుంది. మన నిత్య జీవితంలో ఏ శుభవార్తనైనా తీపి కబురు అని అంటుంటారు. సో మనం తినే కొన్ని వేల పదార్థాలను పక్కన నెట్టి తీపి తన ప్రాముఖ్యత ఎలా పెంచుకుందనే విషయం పైన శాస్త్రజ్ఞులు దృష్టి పెట్టారు. అవును మరి, ప్రకృతిలో ప్రతి విషయం పైన వారి పరిశోధనల వల్లే మనకు అవగాహన వస్తుంది. అందుకే తీపి మనకు ఎందుకు ఇష్టమవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసి విజయవంతంగా కనుగొనడం కూడా జరిగిపోయింది. నిజానికి ప్రకృతి పరంగా మనకు లభించే పదార్థాలలో మంచి చేసేవి ఉంటాయి, అలాగే చెడు చేసేవి ఉంటాయి. మీకు తెలుసా, మనం తినే పదార్థాలలో తెల్లగా ఉండే 8 పదార్థాలను వైట్ పాయిజన్లని అంటారు. అందులో చక్కెర మొదటిగా వస్తుంది. నాలిక పైన పడగానే అక్కడి నాడులు దానిని వెంటనే గుర్తించే కీలక నాడి సర్క్యూట్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. చక్కెర అనారోగ్యకర ఆహారం అని తెలిసి కూడా జిహ్వ చాపల్యాన్ని అణుచుకోలేం. వాటిని మితిమీరి తినే వరకు మనకు మనసు ఏమాత్రం ఊరుకోదు. అంతేకాదు, జంక్ ఫుడ్ డేంజర్ అని మనకు తెలుసు. సాయంత్రం కాగానే స్నాక్స్ కోసం రోడ్ సైడ్ బండ్లలో వాటిని తినేదాకా మనసు పట్టి లాగుతూ ఉంటుంది. సరిగ్గా ఆ సమయానికి శరీరం ఆటోమేటిక్ గా అవి దొరికే చోటుకు వెళ్లేలా చేస్తుంది. అయితే అది మన తప్పు కాదని అంటున్నారు పరిశోధకులు. మనలో సహజ సిద్ధంగానే అలాంటి ప్రేరణలు కలుగుతాయని వారు చెబుతున్నారు. ఇలా మనల్ని పురిగొల్పే వ్యవస్థలో నోట్లో రుచికి సంబంధించిన కణాలు కాకుండా పేగుల్లోని నాడి కణాలే కీలక పాత్ర పోషిస్తున్నాయని అమెరికా పరిశోధకులు తాజాగా తేల్చారు. వీరు దీనికి సంబంధించి ఒక అంతర్గత నాడీ వైరింగ్ ను కూడా గుర్తించారు. కొవ్వు చక్కెర పట్ల అమితంగా ఆకర్షణకు లోనయ్యేలా చేసే 2 వేర్వేరు యంత్రాంగాలను అందులో కనుగొన్నారు. వీటి మాయలోనే మనం పడిపోతున్నామని కుండబద్దలు కొట్టారు. ఈ 2 క్రియాశీలమైతే మనం సాధారణం కన్నా ఎక్కువగా తినేస్తామని తెలిచారు. మనల్ని ఆహారనిశలు పనిచేసేలా చేసి ఆహారానికి ఉన్న శక్తి అపారం. అది మన ఇష్టాలను ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే నిర్దిష్టంగా కొవ్వు పదార్థాలు, చక్కెరలు ఎందుకు మనిషిని ఇంతలా ఆకట్టుకుంటున్నాయనేది ఇన్నాళ్ళు అంతు చిక్కకుండా ఉంది. మెదడులో దీనికి దోహదపడే నిర్దిష్ట సర్క్యూట్ వ్యవస్థపై ఇప్పటి వరకు ఎవరూ పరిశోధించినా ఇప్పటిలా సాంకేతికత గతంలో లేని కారణంగా స్పష్టత రాలేదు. మనం తిన్న ఆహారంలోని పోషక విలువల గురించి పేగు నుంచి మెదడుకు అంతర్గత సమాచారం వెళ్తుంది. ఆ పనిచేసే వేగస్ నాడి ఆహారపు వివరాలను బిగ్ బాస్ అని చెప్పుకుని బ్రెయిన్ కు పంపుతుంది. అయితే ఫలానా ఆహారం వైపు మనల్ని మొగ్గు చూపేలా చేసే మెదడు వ్యవస్థను గుర్తించడానికి అమెరికాలోని మర్నెల్ కెమికల్ సైన్సెస్ సెంటర్ శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు చేశారు. మరి ఎలుకలపైనే ప్రయోగాలు ఎందుకు, నేరుగా మనుషులపైన చేయొచ్చుగా అని మీకు అనిపించవచ్చు. కానీ మనిషి శరీరంపై జరిగే పరిశోధనలు ఏవైనా మొదట ఎలుకలు, ఆపై కుందేలు, ఆ తర్వాత కోతులపై నిర్వహించడం చేస్తారు. ఆ తర్వాతే మనుషులపై ప్రయోగాలు జరుగుతాయి. అలాగే తీపి విషయంలోనూ అదే జరిగింది. ఎలుకలపై జరిగిన ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించి వేగస్ నాడి వ్యవస్థను పరిశీలించారు. కొవ్వు లేదా చక్కెర న్యూరాన్లలో ప్రత్యక్షంగా మార్పులు చేర్పులు చేశారు. 2 రకాల న్యూరాన్లు మెదడులోని ప్రోత్సాహక కేంద్రంలో డోపమైన్ అనే రసాయనం విడుదలకు కారణమవుతున్నట్లు గుర్తించారు. ఇది విడుదలైతేనే తృప్తి, ప్రేరణ భావనలు కలుగుతాయి అని గుర్తించారు. మనం ఆకలితో ఉన్నప్పుడు వేడి వేడి రుచికరమైన బిర్యానీ తిన్న తర్వాత ఓ రకమైన మైకం కమ్ముతుంది. దాంతో ఇక చాలు అనిపిస్తుంది. కొందరికి మాత్రం ఇంకా కావాలని అనిపిస్తుంది. ఇంకా కావాలి ఎందుకు అనిపిస్తుందో అన్న విషయంపైనే రీసెర్చ్ జరిగింది. దీని వెనుక వేగస్ నాడీ వ్యవస్థకు సంబంధించి 2 యంత్రాంగాలు ఉన్నట్లు తేల్చారు. అందులో ఒకటి కొవ్వు కోసం, రెండోది చక్కెర కోసం ఉద్దేశించిందని తేల్చారు. ఈ సర్క్యూట్లలో పేగులో ఆరంభమవుతున్నాయి. మనం ఏం తిన్నామన్న సమాచారాన్ని మెదడుకు చేరవేస్తున్నాయి. తద్వారా జిహ్వ చాపల్యానికి బాటలు వేస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కొవ్వు, చక్కెర మెదడును ఎలా ప్రభావితం చేస్తున్నాయన్నది గుర్తించడానికి పేగులోని వేగస్ నాడులను కాంతితో ప్రేరేపితం చేశారు. దీనివల్ల ఆయా సర్క్యూట్లకు సంబంధించిన ఆహారం పట్ల ఎలుకలో మక్కువ పెరిగింది. చక్కెర, కొవ్వులను వేగస్ నాడుల్లోని ప్రత్యేక న్యూరాన్లు గమనిస్తున్నాయని వెల్లడైంది. అవి మెదడులో విభిన్న ప్రోత్సాహక సర్క్యూట్లను ప్రేరేపిస్తున్నట్లు తేలింది.
కొవ్వు చక్కెర సర్క్యూట్లు కొన్నిసార్లు ఏకకాలంలో క్రియాశీలమవుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల ప్రభావం మరింత పెరుగుతున్నట్లు గమనించారు. ఫలితంగా ఈ రెండు రకాల పదార్థాలను తినాలన్న వాంఛ పెరుగుతుంది. వీటిని భుజించాక మెదడులో ప్రోత్సాహక వ్యవస్థ రెట్టింపు స్థాయిలో ప్రేరేపితమవుతుంది. ఫలితంగా గణనీయ స్థాయిలో డోపమైన్ విడుదలవుతుంది. దీనివల్ల ఎలుకలు అధికంగా తినేస్తున్నట్లు పరిశోధకులు తేల్చారు. మనకు డైటింగ్ చేయడం లేదా ఆహారం పట్ల నియంత్రణ పాటించడం ఎంత సవాల్తో కూడుకున్న వ్యవహారం అన్నది ఈ పరిశోధన స్పష్టం చేస్తున్నట్లు వివరించారు. పేగుకు మెదడుకు మధ్య సాగే కమ్యూనికేషన్ మన వివేచనతో జరగదు. కొవ్వు చక్కెరలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువ తీసుకోవాలనేది అసంకల్పితంగా అంతర్గతంగా ఉండే వాంఛ అని శాస్త్రవేత్తలు తెలిపారు. మన ప్రమేయం లేకుండానే ఆ తరహా పదార్థాలపై మమకారం ఏర్పడుతుందొచ్చని వివరించారు. వీటిని బాగా ఇష్టపడేలా మానవ మెదడు ఒకంత ప్రోగ్రామ్ అయి ఉండొచ్చని, అదే ఎంత గట్టిగా వద్దనుకుంటున్నా వాటిపైనే మనం మొగ్గేలా చేస్తుందని భావిస్తున్నారు. మనం ఏదైనా శుభకార్యం వద్ద కడుపు నిండా భోజనం చేసినా ఆ తర్వాత గులాబ్ జామ్ తో కలిసి ఉండే ఐస్ క్రీమ్ కల్పిస్తేనే చాలు మనసు అటువైపు లాగుతుంటుంది. దాని వెనుక రహస్యం ఇదేనని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రయోగాలు పరిశోధనల వల్ల ఎలాంటి లాభమన్న అనుమానము రావచ్చు. ఎందుకంటే ఈ రహస్యం తెలిసిపోతే భవిష్యత్తులో ఉబకాయాన్ని నియంత్రించడానికి కొత్త రకం వ్యూహాలు చికిత్సలను అభివృద్ధి చేయడానికి దారిపడుతుంది. నేడు ప్రపంచంలో ఉబకాయం ఓ సమస్యగా మారింది. చిన్న వయసులోనే అపారంగా పెరిగిపోతున్న శరీరం వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. శరీరం స్లిమ్ గా ఉండాలంటే మితంగా తినడం, సరైన వ్యాయామం చేయడం ప్రధానంగా ఉంటుంది. అలాంటి వారి విషయంలోనే ఈ తాజా పరిశోధన ఒక ఆశా కిరణంగా మారిందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొవ్వులు చక్కెరలను తినేలా ప్రేరేపించే నాడీ వైరింగ్ వ్యవస్థ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటే దాన్ని రీవైరింగ్ చేసే దిశగా అడుగులు వేయవచ్చని వివరించారు. అలాగే వ్యక్తుల అవసరాలకు తగినట్లు చికిత్సలు చేయవచ్చని, దానివల్ల నోరూరించే జంక్ ఫుడ్ ఎదురుగా ఉన్నప్పటికీ మనసును కంట్రోల్ చేసుకోవచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.